కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ప్రారంభిస్తే 150 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసే అవకాశం ఉన్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. చేతకాకపోతే ప్రాజెక్టును కేసీఆర్కు అప్పగించాలని, వారం రోజుల్లో నీటిని ఎత్తిపోసి చూపిస్తామని సవాల్ విసిరారు. ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని, అవసరమైతే కేసీఆర్ తెలంగాణ ప్రజల తరపున అండర్టేకింగ్ ఇస్తారని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి అడుగుకు మడుగులుతున్నారు. వీళ్ళు ఆత్మ పోగొట్టుకున్నారు, తెలంగాణ ఆత్మ పోగొట్టుకున్నారు, పదవి ఆత్మలే ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. ఏదైనా ప్రమాదం జరిగి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. సోమకుమార్, నువ్వు ఏదైతే చెప్తున్నావో ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పింది అని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్ సంబంధించి ఎన్డీఎస్ఏ పాత్ర లేనే లేదు.